నౌపేట ఎస్ఐ విక్రకారు మా కుండపురం గ్రామంలో నాది 108 గజాల ప్లాట్లో నేను కొనుక్కున్నది 45 సంవత్సరాల కింద కొనుక్కున్న ప్లాట్లో నువ్వు కొనుక్కోలేవు, నువ్వు చేయలేవు, అది నీకు ప్లాటే కాదు అని చెప్పి వాళ్ళని పక్కలున్న వాళ్ళని తోలుకొచ్చి ముస్లిమ్స్ వాళ్ళని తోలుకొచ్చి ముస్లింలు ఇతర గొల్ల వాళ్ళు అలసిపోయినాక ముస్లింలను తోలుకొచ్చి వాళ్ళతోన జాలి వాచిపించి కడీలు వాచిపించిండు నవపేట ఎస్ఐ విక్రంగా. నవపేట మండల్ చడూరు గ్రామం కూతాడి జంగ. నేను నా వ్యవసాయ పొలంలో నేను పని చేసుకుంటూ ఉండగా మాకు నా పొలంలో కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నాను. విక్రమడి ఉన్న కానిస్టేబుల్ మొత్తం వచ్చి నా మీద కావాలని చెప్పిన దౌర్జన్యంగా బెరిచి మా చేను పక్క వాళ్ళతో మట్టి ఊపించి మా మీద నా కొడుకు మీద కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే మీరు రేపు కేసు పెడతా, మర్డర్ చేపిస్తా ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మా నవపేట మండలంలో ఎస్ఐ వల్ల మాకు అసలు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే మా ఇంటి దగ్గరకు వచ్చి ఆడోళ్ళని బెదిరించడం, అందరిని బెదిరించడం జరుగుతుంది. మా ఇంటి పక్కల ఇటుక పెట్టుకుంటే వాళ్ళతో కేసు పెట్టించి అది చేపించి మమ్మల్ని మా ఆడోళ్ళని బెదిరించింది. మాకు ఒక 3 కిలోమీటర్లు మా ఊరు నుంచి కారు నుంచి చెన్నైవెల్లి గ్రామానికి మట్టి రోడ్డు ఉండే 15 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ లా ఏం జరిగిందంటే మాకు ఆడుకుంటే వాళ్ళని గవర్నమెంట్ వీళ్ళని గవర్నమెంట్ ఆడుకుంటే సైకిల్ పోలేని బాట మాది పూర్త రేగడి పొలము. దాంట్లో సైకిల్ పోలేకుంటే మనుషుల కాళ్ళు చెప్పులతో పోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఉండే. అయితే మొన్న ఎగ్జాక్ట్లీ 2-1 తారీఖు మధ్యలో ఎస్ఐ గారు అక్కడ నుంచి టిప్పర్లు నింపుకోబోతున్నాయి సార్, ఇక్కడ అంతా చెక్ డ్యామ్ కూలిపోయింది మాది, ఇవన్నీ ఇక్కడ నడుస్తాయని ఫోన్ చేస్తే వచ్చిండు. ఎస్ఐ గారు రాకుండా కానిస్టేబుల్ పంపిస్తే ఈ హెవీ లోడ్ పోతున్నాయి, ఇవన్నీ హెవీ లోడ్ పోతున్నాయి, రోడ్ వలిగిపోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అంటే శనివారం రోజు నైట్ అర్ధరాత్రి కానిస్టేబుల్ పంపించి మమ్మల్ని పక్కకు నెట్టేసి టిప్పర్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ పోయినా తెలియదు, పారిపోయారు వాళ్ళు. అయినాక ఆదివారం 4 గంటలకు వచ్చి నా షెడ్ దగ్గరకు వచ్చి పాలు వెండుతున్నాగానే బకెట్లో కాలు బకెట్లో పెడితే పాలు చనిపోయినాయి. చనిపోయిన ఆవేశంలో, ఆ చిన్న ఆవేశంలో నేనేం చేసినంటే ఒక కోటర్ నా షెడ్ కాడే తాగిన ఉన్న విషయం. నా షెడ్ కాడ తాగితే ఆ 4 గంటలకు వచ్చిండు. 4 గంటలకు వచ్చి బండి రోడ్ మీద తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టి ఆయన ఇష్టం వచ్చి నన్ను మాటలు మాట్లాడి నన్ను పూర్తి అవహేళన చేసి నీకు బలిసిందిరా అదిరా ఇదిరా అని మాట్లాడడం జరిగింది. నన్ను అనవసరంగా కొట్టిండు. నన్ను ఎందుకు కొట్టిండో ఆయనకే తెలియదు, నన్ను ఎందుకు కొట్టినో తెలియదు. నా పేరు భీమయ్య, హన్మసన్పల్లి గ్రామము. హన్మసన్పల్లిలో కవుల ఎల్ల అయిన వ్యక్తి మాకు తమ్ముడు అవుతాడు. అంటే అతని కూతురు కొండపురము చందు అనే అబ్బాయితోని ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయింది. ఫోన్ చేసి మళ్ళీ పిలిపించిండు, నీకు ఇష్టం అయితే వాళ్ళకి పెళ్లి చేస్తా అని పిలిపించిండ. పిలిపిస్తే వచ్చిండ్రు. మళ్ళీ వచ్చి ఈ ఎల్ఐ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పిండు వాళ్ళని. అయితే ఇంకా ఎల్ఐ నైట్ టైంలో ఉరిపెట్టుకొని చేను దగ్గర పోయినట్ట ఉరిపెట్టుకొని చనిపోయిండు. పొద్దుగాలు వచ్చి పంచనామా చేసిండ్రు. నవపేట పోయినాక ఆయన ఏమైందంటే ఒక కొండపుర పోలు వచ్చిండ్రు. వచ్చి మా మీద ఏమైనా కేసు పెడతామని భయంతో చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేస్తాం మేము, పిల్లలకి ఏదైనా ఉంటుంది ఏమైనా డిపాజిట్ చేస్తామని చెప్పింది. వాళ్ళు కొద్ది హెల్ప్ చేస్తామంటే సరే అని వాళ్ళ అమౌంట్ రాసిచ్చిండ్రు. 4,50,000 రాసిచ్చిండ్రు. రాసిస్తే సరే అని మేము ఇద్దరం కలిసి ఒప్పందం చేసుకొని ఎస్ఐ గారి దగ్గర వెళ్ళాం. వెళ్ళిపోయినాక ఎస్ఐ గారు అప్పుడు ఏమైంది, నేను ఒక ముందే ఆయన కొండపుర పొలం డబ్బులు అడిగినాం. మేము పోయినాక కొండపుర పొలం ఉండి ఇక మేము వాళ్ళందరం ఉండము, వాళ్ళకి ఇస్తేనే పోతుంది కానీ నాకు ఇస్తే ఏమవుతుంది, వాళ్ళకి లక్షలు ఇవ్వచ్చు, నా వరకు వచ్చినాక ఇంకా ముందు అవుతారా మీరు, పైసా డబ్బులు ఇవ్వకండి ఎందుకు ఇస్తారు మీరు అని వాళ్ళని మమ్మల్ని బెదరగొట్టి ఇక మాకు అన్యాయం జరిపించాడు. డబ్బులు అడిగితే మేము మాతో ఏం లేవని చెప్పినాము. మహబూబ్నగర్ జిల్లా నవపేట మండలంలో ఎస్ఐ విక్రము అక్రమాలు ఒక్కొక్కటి తీస్తే చాలా ఉన్నాయి. ఆయన వచ్చి 1 ఇయర్ దాటింది. జూన్ 27, 2024 నుంచి ఆయన విధులు నిర్వహిస్తుండు నవపేట మండలంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, రేపు నేను తొందరలోనే సమాచారం కూడా తీసుకుంటా, ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఎంతమందిని ఇంకా భయభ్రాంతులకు గురి చేసినారు. ఇక్కడ ఈయన సాగు బతుకుల్లో ఉన్నాడు, భయపడుతున్నాడు, కొట్టి చంపుతా అనేటికల్లా ఎవరికైనా భయం అవుతుందా లేదా, కొడతంటే భయం అవుతుంది. ఈయన చేసిన నేరం ఏంది, ఈయనకు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉంది, ఇక్కడికి కోర్టు ఆర్డర్, ఈయనకు బాధాప్త కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ను ధిక్కరించడానికి ఎస్ఐకి ఎటువంటి అధికారం ఉంటుంది? బాధాప్త డేట్ కూడా ఉంది, 6/10/2025. ఇంత ఆధారం కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నాక నీవు ఆ ప్లాట్ కొనలేవు, నీవు ఆ ప్లాట్లకు పోతే కొట్టి చంపుతా అంటే ఈయన భయభ్రాంతులకు గురై ఎవరికి చెప్పుకోలేక, నవపేటలో విలేకరులకు కూడా చెప్తే వాళ్ళు పట్టించుకోలేక ఆయన ఎవరికి చెప్పుకోవాలి? ఇక ప్రతి నాయకుడిని కూడా భయపెట్టిస్తుండే ఆయన. ప్రతి నాయకుడు అంటే మొన్న డిప్యూటీ సర్పంచ్ హన్మసన్పల్లి భీమయ్యని బెదిరించిండు, నీది ఎక్కువ అవుతుంది, నీది కేసు పెడతాను అంటే ఎవరు చెప్పుకోవాలి? ఒక లీడర్గా ఆయన చెలామణి అవుతుంటే ఆ ఊర్లో ఆయన మీద నిజంగానే ఒకవేళ ఫిర్యాదు వస్తే ఎఫ్ఐఆర్ చేయి. నవపేట ఎస్ఐ విక్రము బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు తీసుకోవడము,
గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో వినబడుతున్న పేరు విక్రమ్, నౌపేట్ ఎస్ఐ. నౌపేట్ ఎస్ఐ విక్రమ్ నౌపేట్లోని ఎంతోమంది ప్రజలను ల్యాండ్ విషయం అంటే సివిల్ మ్యాటర్స్లో ఎంటర్ అయ్యి డబ్బులే పరమావధిగా పనిచేస్తున్నారని, ఇసుక మాఫియాని బాగా ప్రోత్సహిస్తున్నారని, ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొందరు మహబూబ్ నగర్ మీడియాని ఆశ్రయించడం జరిగింది. అసలు నిజంగా నౌపేట్ ఎస్ఐ ఆ విధంగా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? నిజానిజాలు నిగ్గు తెచ్చడానికి, ప్రజలకు తెలియజేయడానికి మనం నౌపేట్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎస్ఐ విక్రమ్ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఆయన ఏమన్నా అంటే నౌపేట్ పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందా? డబ్బులు సంపాదించడమే పరమావధిగా పనిచేస్తున్నారా? ఆయన మాటలో తెలుసుకుందాం. గత 2-3 రోజుల నుంచి మీ పేరు బాగా వినబడుతుంది. ఇక్కడున్న ఎంతోమంది అంటే అసలు ఈజీగా అంటే చెప్పాలి అంటే వాళ్ళు ఎస్ఐ విక్రమ్ బాధితులు అని చెప్పి కొందరు ఒక గ్రూప్గానే తయారైంది అనుకోవచ్చు. వాళ్ళు ఆర్టీవీ న్యూస్ ఆశ్రయించారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో కూడా కొందరు మీడియాను కలిసిండ్రు. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మహబూబ్ నగర్ ఏదైతే నౌపేట్ పోలీస్ స్టేషన్ ఉందో ఇది సెటిల్మెంట్లకు అడ్డగా మారిందని, దీని అన్నిటికీ ఇక్కడ ఎస్ఐ విక్రమ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా సివిల్ మ్యాటర్స్లో ఎంటర్ అయ్యి వేరే వాళ్లకు సపోర్ట్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నాడు, ఇసుక మాఫియాను బాగా ప్రోత్సహిస్తున్నాడు, ప్రజలను కూడా బాగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని అంటున్నారు. సో ఈ అన్నిటిపైన మీ వివరణ. ముఖ్యంగా అన్యాయం జరిగినటువంటి ప్రజలకి నా దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఇప్పుడు నా పైన అలిగేషన్ పెట్టినరో వాళ్ళంతా అన్యాయం చేసిన వాళ్ళందరిపైన చాలా కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరిపైన 6 కేసులు ఉన్నాయి, 5 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా బీదవాళ్ళను పీడించి కొన్ని సంవత్సరాలుగా న్యాయం జరగకుండా ఉన్నటువంటి బీదవాళ్ళకి నేను వచ్చిన తర్వాత న్యాయం జరిగింది. ఎవరైతే పీడింప చేసినరో వాళ్ళు నా పైన అలిగేషన్ చెప్పడం జరుగుతుంది. కావాలంటే కొంతమంది బాధితులను కూడా ఎవరైతే వాళ్ళ ద్వారా బాధించబడతారో వాళ్ళని కూడా నేను ఇక్కడ పిఎస్కు రమ్మని చెప్తాను. మీరు వాళ్ళని కూడా ఒకసారి అడగండి. ఇక్కడ ఇసుక కూడా నేను ప్రతి ఇయర్ దగ్గర 30 నుండి 40 కేసులు చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఇల్లీగల్ ఇసుక కొడితే వాళ్ళపైన నేను కేసులు నమోదు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మన దగ్గర వాగులు లేవు, ఏం లేవు, ఏమన్నా ఫిల్టర్ ఇసుక నడుస్తుంది, దాన్ని కూడా మనం అరికట్టినాం. ఇంకోటి ఏంటంటే ఈ సివిల్ మ్యాటర్ అంటే పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులను అవతల వాళ్ళు పట్టా ఉన్నా సరే పొజిషన్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పొజిషన్లో లేకుండా మాకు పట్టా ఉందని మేము అగ్రిమెంట్ చేసుకున్నామని అటువంటి వాళ్ళకు న్యాయం జరగదు. పొజిషన్లో ఉన్నోనికే మనం న్యాయం చేస్తాం. కాబట్టి అటువంటి వాళ్ళు పొజిషన్లో లేని కూడా వచ్చి మన దగ్గర న్యాయం జరగాలంటే నా దగ్గర న్యాయం జరగదు. ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఈ దళారీ వ్యవస్థ ప్లస్ పోలీస్ స్టేషన్ మీద బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం అరికట్టడం జరిగింది. అటువంటి వారు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ మీద రోజు వచ్చి 5,000, 10,000 2 గ్రూపులను తీసుకొని వచ్చి బాధితుల పక్షాన మరియు కంప్లైంట్ తరపున అందరి తరపున అక్యూల తరపున మాట్లాడుకొని పైసలు తీసుకొని ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని మొత్తం అరికట్టడం జరిగింది. అటువంటి వాళ్ళు కూడా నా పైన నిందలు వేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే ఎస్సీలకు సంబంధించిన కొంతమంది కార్కొండ విలేజ్లో ఎస్సీలకు సంబంధించిన భూమిని లాక్కునే ప్రయత్నం చేసినటువంటి అగ్రకులాల వారిపైన మొన్న ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా కేసు నమోదు చేయించుకోబడిన వ్యక్తులు వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్. కాబట్టి నేను బాధితుల పక్షాన్ని నిలబడ్డా కాబట్టి నా పైన వాళ్ళు లేనిపోని ఆరోపణలు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇటీవల చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక న్యూస్ ఏంటంటే హమ్మసోన్పల్లికి చెందిన ఒక ఎల్ఐ అనే ఒక పర్సన్ కులాంతర వివాహం వాళ్ళ కూతురు మ్యారేజ్ చేసుకుని సూసైడ్ చేసుకుని ఒక న్యూస్ చూసినాం. అయితే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అంటే బంధువులు ఇక్కడికి వస్తే మీరు ₹1,00,000 డిమాండ్ చేశారని, అంటే వాళ్ళు సెటిల్మెంట్ ఏదో చేసుకొని వస్తే కూడా నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మీరు డిమాండ్ చేశారని అంటున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం? నిజంగా అంటే ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ తరఫుకి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి న్యాయం చేయాలంటే నాకు ₹1,00,000 ఇవ్వాలని మీరు అడిగినట్టు అది నిజం? ఇంకొకటి కూడా ఏం వినబడుతుందంటే ఈ కులాంతర వివాహాలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని అంటే ఎవరి మధ్యన అయితే అంటే ఇట్లా కులం సంబంధించిన ప్రతీకారాలు అవి ఉండకూడదని చెప్పి కొన్ని మానవ హక్కులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేయాలి. కానీ అలాంటివి ఇక్కడ విక్రమ్ గారు కానీ ఏమో వీళ్ళకి సంబంధించిన ఎవరు అంటే అధికారులు చేయడం లేదు అని కూడా మీ మీద ఒక ఆరోపణ ఏర్పడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? ప్రతి నెలలో చివరి రోజు 30 లేక 31 ఆ రోజు మనకు నిర్ణయించబడిన గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. హనుమసోన్పల్లిలో కూడా ఇంతకుముందు కూడా అది చేయడం జరిగింది. మనము కామన్ సెన్స్గా ఆలోచిస్తే ఎవరైనా చనిపోయిన వ్యక్తుల దగ్గర అమౌంట్ అడుగుతారా? ఏ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి కూడా అడగడు. కానీ వాళ్ళు మనం కార్కొండలో చేసినటువంటి కేసుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఈ భీమయ్య అనే వ్యక్తితోటి వీళ్ళంతా ఆడిస్తున్నటువంటి ఒక డ్రామా. కావాలంటే భీమయ్య ఆ రోజు ఒక మాట్లాడే రికార్డు ఉంది.
మనలతో మాట్లాడిన రికార్డు, అందులో ఒకసారి మీరు వినండి. ఏమో కాలేదు, అది తెలియక చెప్పింది, అది అంతా ఎడిట్ అయినట్టు. లేదు అట్లా కాదు మేము ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రగారితో ఉడ్డలతో కూడా పైసలు మాట్లాడుకున్నారా, ఇస్తామన్నారా వాళ్ళు? అదేమో మనకు తెలియదు, అది మనకు తెలియదు సార్. అది లేదా పంచాయతీ అయింది, వాళ్ళు ఏదో పైసలు ఇస్తామంటే వీళ్ళు అడిగిండ్రా అని అన్నారా? అడిగి సార్ వద్దన్నాడని చెప్పని సార్ వద్దన్నాడేమో. సారు పైసలు ఇవ్వాలి, పైసలు ఎందుకు ఇస్తారు అది అని ఇచ్చింది అంత అందరి ముందర. అరే రే 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 వాళ్ళను పైసలు ఎందుకు ఇస్తారు, బలిచిస్తారు, వాడు చంపిండు అది అని ఇచ్చిండు. వాళ్ళు ఎటకు జరిగింది పైసలు అని అంతా పేపర్ రాసుకున్నాం, అంతా అయింది. అదేదో 4.5 లక్షలు ఇంత మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నాము. అవి బహిరంగ అందరి ముందర తెచ్చిండు, అందరం కూర్చున్నాము. అదే ఇంకా వీళ్ళకి కోపం వచ్చి ఉంటది, అది ఆ బాధలో ఏదో చెప్పనికి పోయి ఏదో చెప్పింది. లేకపోతే ఇట్లా 4.5 లక్షలు ఇట్లా 50 నాకు కావాలని ఇట్లా ఏమన్నా అడిగింది ఇట్లా? ఇంకా అదేం అడగలే, మననేం అడగలేదు సార్. అట్లా మీరు విన్నారు కదా, ఆ రోజు మాట్లాడిన విషయం, భీమయ్య మాట్లాడిన విషయమే సాయంత్రం వరకు కొంతమంది వ్యక్తులు భీమయ్యను ప్రొవోకేట్ చేసి ఆయనను క్లబ్ వరకు తీసుకొని వచ్చి ఆయనతోటి నాకు వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడించడం జరిగింది. ఇలా పబ్లిక్ మీరే గ్రహించాలి ఎవరు తప్పు చేస్తూ ఉన్నారు అనేసి. ఇక్కడ ఒకటే బాధ్యుల పక్ష నిలబడ్డాను కాబట్టే అమాయకులు అనగానే వర్గాల పైన వాళ్ళ ప్రక్కన నిలబడ్డా కాబట్టి నా పైన లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. నా పైన తప్పుడు ప్రచారం ఎవరైనా చేస్తున్నారో వాళ్ళ పైన నేను కూడా చట్ట ప్రకారంగా నేను డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరిగింది. అవన్నీ మన చట్టపరంగా నేను ఎదుర్కొంటాను. సార్ ఇంకొకటి, మనం ఇక్కడ చూస్తే నాకు కొందరు రుద్రారం సంబంధించిన రుద్రారం విలేజ్ వాళ్ళు అనుకోండి, కారూరు అనుకోండి, అదేవిధంగా చెన్నారెడ్డిపల్లికి సంబంధించిన అంటే ఒక చాలామంది మా ల్యాండ్కి సంబంధించిన దాంట్లో కూడా విక్రమ్ గారు ఇట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు వస్తాం? అండ్ సివిల్ దాంట్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది? ఇంతకుముందు చెప్పినట్టు పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నేను సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనకు చట్టంలో కూడా ఉన్నది అదే. మన పొజిషన్లో ఉన్నటువంటి భూమిని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే దాని చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి. నీకు భూమి నీదైది ఉంటే నువ్వు సర్వే చేయించుకొని సర్వే రిపోర్ట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి పొజిషన్ను నీవు కోర్టు ద్వారా విత్ పొల్యూట్ ప్రొటెక్షన్ కోర్టు ద్వారా నీవు పొజిషన్ తీసుకోలేదు. అంతే తప్పించి నాకు భూమి పట్టా ఉందా అనేసి నేను సర్వే చేసుకున్నా అనేసి మాత్రం పొజిషన్ పైకి వెళ్ళడానికి వీల్లేదు. సో పోలీస్ అంటేనే ఫ్రెండ్లీ పోలీసు, అందరితో చాలా బాగా అంటే ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండి అందరితో కలిసిపోయి పోలీసులు ప్రజలకు మధ్య ఎలాంటి వారధులు అంటే ఎలాంటి మీడియేటర్స్ ఉండరు, చాలా క్లోజ్గా ఉండి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలన్నట్టు ఉంటుంది. మరి అలాంటిది మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ చాలామందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. ఎవరైనా స్టేషన్ కూడా వస్తే ఏమనంటే డైరెక్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా కొడతారు కూడా అన్నట్టు కొందరు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవము? నిజంగా మీరు నవపేట ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, సార్ ఈయన మాత్రం ఇక్కడ నుండి పోవాలి, నవపేట నుండి ఎవరైతే విక్రమ్ సార్ ఉన్నారో ఆయన పోవాలి, ఎందుకంటే ఆయన పేరు విక్రమ్ గానే ఆయన చాలా అక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పిన మీరు కావాలంటే నాతోటి మనం ఏంటంటే ఇద్దరికి న్యాయం చేయలేం. తప్పు చేసినోనికి న్యాయం ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర జరగని పని అది. నేను ఎవరైతే తప్పు చేసి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకు న్యాయం చేయలేను అటువంటి వాళ్ళే మన పైన ఆరోపణలు చేస్తున్నారు తప్పించి మనతో న్యాయం పొందిన వాళ్ళు తప్పు చేయకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కావాలని న్యాయం పొందిన వాళ్ళు ఎవరు కూడా బయటికి రావడం లేదు. ఓన్లీ కొంతమంది వ్యక్తులు కావాలని నా పైన పని కట్టుకొని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. గుర్తింపు లేని వ్యక్తులు, సమాజంలో గుర్తింపు లేని ఇంతకుముందు తప్పులు చేసి సమాజం ఊరి నుండి వదిలిపోయి వేరే దగ్గర బతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు నా పైన ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ విధంగానైనా నేను పబ్లిక్లో గుర్తింపు పొందాలని వాళ్ళు పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక అధికారి పైన మనము ఉపయోగాలు చేస్తే మన పబ్లిక్లో ఫేమస్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చేయించడం జరుగుతూ ఉంది వెనుక ఉండి. ఇంకోటి, ఇక్కడ కూడా మీడియా ఉంది, ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ పత్రికలు ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడ ఎందుకు వాళ్ళు సంప్రదించలేరు వాళ్ళని అంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి నేరాలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు మరియు పబ్లిక్ తెలుసు కాబట్టి వాళ్ళు మహబూబ్నగర్కి వెళ్తే అక్కడ వీళ్ళ గురించి తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళ పనులు ఏం తెలియదు కాబట్టి వీళ్ళు అంతా అక్కడ వచ్చి నా పైన అభియోగాలు మోపడం జరుగుతూ ఉంది. అంటే సార్ ఒకటి మేము విన్నది ఏంటంటే మీరు ఇక్కడ మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారు అన్నట్టు కూడా వాళ్ళు అంటున్నారు. అందుకోసమని మహబూబ్నగర్కి రావాల్సి వచ్చింది అని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సమాధానం ఇచ్చారు. అంటే ఇక్కడ మీడియాని కానీ అంతా విక్రమ్ సార్ మేనేజ్ చేస్తున్నారు అంటున్నారు. నేను ఎవరిని మేనేజ్ చేయనవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. వాళ్ళు నేను తప్పు చేస్తే వాళ్ళు పేపర్లో రాసేవాళ్ళు, అంతేగాని మనం మీడియాను మనం మేనేజ్ చేసి మనం తప్పుడు పనులు ఏం చేయడం లేదు. నేను ఒకటే అనుకున్నాను, నేను ఉద్యోగానికి వచ్చినప్పుడు
బాధితుల తరపున నిలబడాలి, బాధితులకు న్యాయం చేయాలి, బాధితుల తరపున ఎంత దూరమైనా కొట్లాడతాను నేను. అంతే తప్పించి నేరస్తులకు సహాయం చేయాలి, నేరస్తుల కంటే నా వల్ల కాదు అది. కాబట్టి నేరం చేసిన వాళ్ళే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. మీరు పర్టికులర్గా ఏవైతే వ్యక్తులు వచ్చి మీ దగ్గరికి చెప్తా ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఏం తప్పు చేసినారు అవన్నీ నేను మీడియా ముఖంగా వివరిస్తాను. నేను చివరిగా మీరు నౌపేట్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటి ప్రజలకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు ఏ లీడర్ దగ్గర కానీ ఏ దళారుల దగ్గర కానీ పెద్ద మనుషుల దగ్గరికి పోనవసరం లేదు. మీకు అన్యాయం జరిగితే డైరెక్ట్గా నన్ను సంప్రదించండి, మీకు న్యాయం చేసే బాధ్యత నాది. మీ గురించి ఎంత దూరమైనా కొట్లాడతా. నేను ఇటువంటి నా పైన అభియోగాలు చేసే వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను పబ్లిక్ సేవ చేయడానికి వచ్చినా కాబట్టి నేను పబ్లిక్ సేవ చేస్తాను, అంతేగాని నేరస్తులకు కాదు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అంతే, నేరస్తులతోటి కాదు, పబ్లిక్ తోటి. ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళతోటి మేము ఫ్రెండ్లీగానే ఉంటాం. మనం కూడా చాలా మంచి పనులు చేసాం నవాపేటలో కూడా. కావాలంటే పబ్లిక్ని అడిగి తెలుసుకోండి. మీరు ఇంకా కావాలంటే మీరు పబ్లిక్ని ఇక్కడ ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి. విన్నారు కదా, ఇది ఎస్ఐ విక్రమ్ గారు చెప్తున్నమాట. మేము ఈ రోజు వరకు ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేయలేదు, ఎలాంటి సెటిల్మెంట్ చేయలేదు. తప్పకుండా ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తారో, ప్రజలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి నేను శత్రువులాగానే కనబడతాను. ఫ్రెండ్లీ పోలీస్ అంటే 100% నిర్వచనం. మా నౌపేట్లో మా పోలీసులు మేము ఉన్నాము. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రజలతో చాలా ఫ్రెండ్లీగా మేము మూవ్ అవుతాము. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా తెలుసుకొని వాళ్ళని పరిష్కరించడానికి మేము ట్రై చేస్తాం. కానీ ఇప్పుడు ఎవరైతే మామ్నార్ మీడియాను ఆశ్రయించి మా మీద అలిగేషన్స్ చేస్తున్నారో 100% వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి. మీరు ఒకసారి ఆలోచిస్తే కూడా వాళ్ళపైన ఇంతకుముందు కూడా గతంలో కేసులు ఉండి, ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పులు చేసి ఉంటారు. మేము సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండింటాం కాబట్టి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఒక స్టంట్గా కూడా, అంటే పబ్లిసిటీ స్టంట్ కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు ప్రజలతో కూడా మీరు నౌపేట్ మొత్తం తిరిగి తెలుసుకోవచ్చు, మేము ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తున్నాం అనే విషయం అని ఎస్ఐ విక్రమ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్. ఏం పేరు నీ పేరు? నా పేరు నరేందర్ సార్. ఈ నౌపేట్లో ఏం ఎస్ఐ బాగానే వసూలు చేస్తారంట, ఇసుక దాంట్లో కాడ మనుషులను కూడా ఇష్టం వచ్చినట్టు కొడతారంట, భూములు దాంట్లో కూడా బాగానే కబ్జాల్లో బాగానే హెల్ప్ చేస్తారంట, నిజమా? ఏం ఎట్లుంటుంది ఎస్ఐ? ఇప్పటివరకు అయితే అట్లా అయితే ఏం లేదు సార్. ఒకవేళ ఉంటే నేను కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా మేము కూడా ప్రశ్నించడానికి అవకాశం అయితే ఉంది కదా సార్. ఇప్పటివరకు అయితే అట్లా అయితే ఏం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ప్రశ్నించడానికి ముందుకు వస్తాం సార్. ఎస్ఐ అయితే మంచోడా చెడ్డోడా? ఇప్పటికైతే బాగానే ఉంటుంది సార్, పర్వాలేదు. ల్యాండ్ ఆర్డర్ కానీ, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ అన్నీ ఇప్పటికైతే బాగానే ఉంది సార్. ఎవరు? మాది లోకిరోజు సార్. ఏం పేరు నీ పేరు? మాధవ్ యాదవ్. ఎవరు? కాకర్లపాడు. ఈ నౌపేట్ ఎస్ఐ విక్రమ్ సార్ బాగా మనుషులను ఫుల్ బెదిరిస్తారంట, భూముల కాడ పోయి ఫుల్ పైసలు గీసలు బాగానే వసూలు చేస్తారంట, ఇసుక కూడా బాగానే ఇసుక మాఫియా నడిపిస్తారంట, నిజమా? ఎలా అంటే అదైతే ఏం లేదు సార్. సారు వచ్చినప్పటికీ కూడా బాగానే మేము చూస్తుంటాం. బాగానే ఇక్కడ మరి మా రూట్లో కూడా అసలు ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే లేదు, ఏమి ఇబ్బంది ఏం పట్టాడు. కాకపోతే ఎవరికన్నా దౌర్జన్యంగా ల్యాండ్లు ఏమన్నా కొట్లాడుతుంటే గుంజుకుంటుంటే బీదోళ్ళు వచ్చి కొట్లాడుతుంటే వాళ్ళను ఎవరన్నా అన్యాయంగా అక్రమంగా గుంజుతుంటే అలాంటివి మాత్రము బెదిరించి చెప్తాడు, అట్లా చేయొద్దు అని చెప్పి మాత్రం చెప్తాడు. కానీ అట్లా మంచోడేనా ఆయన? మంచోడే సార్, అట్లా ఏమి ఉండదు. కారు ముందుకు వచ్చినప్పుడు మాత్రం అందరు బెదిరించి అలా చేయొద్దు అని చెప్పి ఒక బీదోళ్ళకైతే న్యాయం అయితే చేస్తుండు సార్, అట్లా ఏమి ఉండదు. చెప్తారు ఇక మంచి చేసే వాళ్ళకి చాలా మంది శత్రువులు ఉంటారు, అది మాత్రం కరెక్ట్ కాదు సార్. అది సారు అవన్నీ కూడా అట్లా ఏం చేయడు కూడా, మళ్ళీ చేయడు కూడా. మేము కూడా ఎప్పుడు మా రూట్లోనే ఉంటాము. ప్రతి విషయంలో సార్ను మనము వాళ్ళ కలుసుతం చేస్తున్నాం. కానీ ఎవరిని కూడా అంత దౌర్జన్యంగా అయితే ఏం చేయలేదు సార్. చెప్పేవాళ్ళు మస్తుంటారులే. ఈరోజు ఆశల కోసం ప్రతి ఒక్కరి కోసం అబద్ధం ఆడిపిస్తారు, ఏదో చేస్తారు, బీదోళ్ళని నాశనం చేస్తారు. బెదిరించే వాళ్ళు లేకపోతే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఉందంటే బీదోళ్ళకి బాగా అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎవరికి వాళ్ళ మాట వింటే మాత్రము ఇక బీదోళ్ళు అయితే ఎవరు కూడా ముందుకు రాలేరు సార్. అసలు దాదా ఏం పేరు నీ పేరు? కృష్ణయ్య. ఎవరు? కిషంపల్లి. నౌపేట్ ఎస్ఐ ఉన్నాడు కదా విక్రమ్ సార్, మొత్తం పైసలు ఇట్లా బాగానే వసూలు చేస్తారంటే ఎట్లుంటాయి? నేను మంచివాడు సార్, ఇంత మంది వచ్చిండ్రు, పైసలు తిన్నారు, న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేసిండు. బాగా జనాలను బెదిరిస్తారంటే సార్. 20 సంవత్సరాలు అలా భూమి కొని వాళ్ళు మా గొడవ చేస్తే వచ్చి తెంపిండు, ఒకటే నాడు వచ్చి తెంపిండు. వచ్చిన తెల్లారే కలకృతానికి వచ్చిన కాగితాలు తెచ్చి ఇచ్చిన. చాలా మంచివాడు సార్. సార్ అయితే మంచివాడు, చాలా మంచివాడు. పైసలు తిన్నాడు, ఏంది దేవుడు లేక సార్ అంటే. ఇంతవరకు మేము చూసినాం కదా. మా భార్య నేను వస్తే ఒకరిని కూడా మాట అన్నాడు. మన 10 సార్లు రమ్మంటే వచ్చిండు, జవాన్ దొరికి వచ్చిండు. న్యాయం తప్పు ఉన్నదంటే కరెక్ట్ చేస్తాం. చాలా మంది ఊళ్ళు రాలేదు ఈయన. ఇప్పుడు పంచాయతీలు కొట్లాట లేకుండా వీళ్ళందరూ ఉన్నాక మస్తు కొట్లాటలు పంచాయతీలు ఉండే. ఇక లీడర్ బోటాలకు ఎవరికి ఈనాడు మాట్లాడా, అదే కోపం లీడర్లకు, మా మాట్లాడాడని. అట్లున్నది కథ.